హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా కెరియర్స్. సో మన ఛానల్ ఏంటంటే డైలీగా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎక్కడే ఇంటర్వ్యూ జరిగినా మన ఛానల్ డైలీగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామందికి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కాంపిటేటివ్ వైపు వెళ్దామా లేకపోతే జాబ్లో జాయిన్ అవుదామా, ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అవుదాం అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే ఉంటుంది. సో ఈ డైనామాలు అయితే ఉంటారు. సో వచ్చే నెల ఆగస్ట్ 15 అయితే మనకి కానిస్టేబుల్ అండ్ ఎస్సీ అండ్ పీసీ నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే జాబ్ క్యాలెండర్లో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా సోషల్ మీడియాలో అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు కూడా యూట్యూబ్లో వైరల్ చేస్తున్నారు. సో అది నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ వచ్చే నెలలో. బట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఏ ప్రైవేట్ సెక్టర్లోనూ జాబ్ జాయిన్ అవ్వకపోతే మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖాళీగా ఉండకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఆల్రెడీ మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వంటే వెళ్ళనుకోండి, జాయిన్ అవుతూ ఒకవేళ మీరు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ జాయిన్ అయి ఉంటే, మీరు డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ అయ్యి జాబ్లో జాయిన్ అయిపోయి ఉంటే మీరు మాత్రం జాబ్ని అయితే ఒకేట్ చేయకండి. జాబ్ని అయితే వదిలేసి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మీరు కోచింగ్ సెంటర్లోనో లేకపోతే రూమ్లోనో ఉండి నోటిఫికేషన్ అయితే ప్రిపేర్ అవ్వద్దు. జాబ్ చేస్తూ ఉండగానే మీకున్న టైంలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సిలబస్ పక్కన పెట్టుకొని బ్లూ ప్రింట్ తీసుకొని ప్రిలిమ్స్ అయితే క్రాక్ చేయండి ఫ్రెండ్స్. అది ఎస్సీ కానీ పీసీ కానివ్వండి, ప్రిలిమ్స్ అయితే క్రాక్ చేయండి. ప్రిలిమ్స్ అయిన తర్వాత ఈవెంట్స్ కూడా మీరు జాబ్ చేస్తాను ఈవెంట్స్ కూడా క్రాక్ చేయొచ్చు. సో ఈవెంట్స్ ప్రిలిమ్స్ క్రాక్ చేసిన తర్వాత మీకు మెయిన్స్కి అయితే టైం ఉంటుంది. అప్పుడైతే మీరు సెలవు తీసుకొని మెయిన్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అవుతే అవ్వచ్చు, లేదంటే మీరు కంటిన్యూగా జాబ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా మీరు జాబ్ మానేసి కోచింగ్ సెంటర్లు కానీ లేకపోతే సిటీలో రూమ్ వేసి చదువుకున్నారనుకో, మీరు అక్కడ జాబ్ వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వస్తుంది, తర్వాత టైం వేస్ట్ అవుతుంది, మనీ లాస్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? 1 ఇయర్ లేకపోతే 6 మంత్స్ మీకు టైం అనేది లేదా మనీ అనేది లాస్. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేయకపోతే ఇంక మీరు ఏం చేయాలో అర్థం అవ్వదు. సో అలా కాకుండా మీరు జాయిన్ అవ్వకుండా ఖాళీగా తిరిగే బదులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. మీరు జాయిన్ అయ్యి మానేసి ప్రిపరేషన్